ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉష. ఈ మధ్య కాలంలో ఆడపిల్లల్లో ఎక్కువగా మెచ్యూర్ స్టేజ్ అనేది మనం 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్లలో చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాము. దీనికి గల కారణాలు ఏంటి? అండ్ ఇంత చిన్న వయసులో వాళ్ళు పెద్ద మనిషి అవ్వడం, పుష్పావతి అవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? దీన్ని ఏ విధంగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది? అంటే ఒక రైట్ ఏజ్ అనేది ఉంటుంది. 12 ఇయర్స్ దాటిన తరువాత అయితే పర్వాలేదు, కానీ దానికన్నా ముందైతే కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్తూ ఉన్నారు డాక్టర్స్ అందరూ. సో మనతో పాటు ఇవాళ పీడియాట్రిషియన్ వాసిం అక్రమ్ గారు ఉన్నారు. ఆయన అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో చాలామంది పిల్లల్లో, ఎస్పెషల్లీ ఈ జనరేషన్లో అయితే 6 ఏళ్ల నుంచి స్టార్ట్ అయిపోతుంది పీరియడ్స్ అని మనం చెప్పొచ్చు. అంత చిన్న ఏజ్లో ఒక ప్యాడ్ గురించి కావచ్చు, హైజీన్ గురించి కావచ్చు, లేదు అనుకుంటే పీరియడ్స్ గురించి కావచ్చు, వాళ్ళకి అవగాహన కూడా ఉండదు. అండ్ ఎడ్యుకేట్ చేయాల్సిన రైట్ ఏజ్ కూడా కాదు అది పేరెంట్స్. బట్ పిల్లలు ఆ ఏజ్లోనే పీరియడ్స్ని చూడాల్సిన అవసరం వస్తుంది, ఎక్స్పీరియన్స్ని చేయాల్సిన అవసరం వస్తుందంటే ఫుడ్ ప్రాబ్లమా, హార్మోనల్ చేంజెసా, లేదు అంటే ఇంకేంటి? ఇప్పుడు స్టాటిస్టికల్లీ చాలా మంది పిల్లలు చాలా ఎర్లీగా ప్యూబర్టీ రీచ్ అవుతున్నారు. నాట్ జస్ట్ ఫర్ గర్ల్స్, అబ్బాయిలు కూడా చాలా మంది ఆర్ రీచింగ్ ప్యూబర్టీ. సో ఇన్ నేచర్ వాస్తవానికి హ్యూమన్ గ్రోత్లో కొన్ని లాస్ ఉంటాయి. అంటే మన గ్రోత్ ప్యాటర్న్ ఆల్వేస్ ఫాలోస్ వన్ పర్టికులర్ లా. ఎలాగైతే భూమికి ఏం పైన వేసినా కింద పడుతుందో గ్రావిటేషనల్ లా, అలానే మనకు కూడా దెర్ ఆర్ లాస్ ఆఫ్ గ్రోత్. ఎప్పుడు ఏ పార్ట్ ఏ విధంగా పెరగాలి, ఎప్పుడు ఏ ఆర్గాన్ మెచ్యూర్ అవ్వాలనేది ఇట్ ఈస్ ఆల్ సెట్ ఇన్ నేచర్. ఫ్రమ్ ద డే కన్సెప్షన్, ఇవాళ బీజం పడ్డది అన్న అప్పటి నుంచి కూడా ఇట్ ఈస్ ఆల్ సెట్, ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది. 8 వీక్స్ లోపు బాడీ మొత్తం ఫామ్ అయిపోవడము, తర్వాత లాస్ట్ 3 monthsలో వెయిట్ గెయిన్ అవ్వడము, ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ ఫర్ ఎవ్రీ వన్. అందరూ అదే ప్యాటర్న్లో గ్రో అవుతారు. సో అలానే ప్యూబర్టీ అనేది సెక్షువల్ చేంజెస్ బాడీలో రావడముకి ఒక టైం పీరియడ్ ఉంటుంది. సో అబ్బాయిలకి కొంచెం లేట్గా ఇట్ హ్యాపెన్స్ అరౌండ్ 12-13 ఇయర్స్లో వాళ్ళు సడన్గా అనుకుంటున్నాం. అబ్బాయిలు సడన్గా 12-13 అవ్వగానే 10th క్లాస్లో హైట్ అయిపోయాడు అట్లా. సో అది వాళ్ళ రైట్ ఏజ్ టు హ్యావ్ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ రావడము. హార్మోన్స్ బాగా ఫైర్లో ఉంటాయి కాబట్టి సడన్గా వెయిట్ పెరుగుతారు, బాగా ఆకలేస్తుంది, గొంతు మారిపోతుంది, ఫుల్ పింపుల్స్ వస్తుంటాయి. సిమిలర్లీ ఫర్ అమ్మాయిలు ఇట్ హ్యాపెన్స్ అరౌండ్ 10-12 ఇయర్స్. సో అమ్మాయిలు ఒక 1-2 ఇయర్స్ ముందే మెచ్యూర్ అవుతారు, అబ్బాయిలు కొంచెం లేట్గా అవుతారు. సో సేమ్ ఏజ్ అరౌండ్ 10-14 ఇయర్స్లో అబ్బాయిలని అమ్మాయిల్ని కంపేర్ చేస్తే అప్పుడప్పుడు మీకు 8th 9th క్లాస్లో పిల్లల్ని చూస్తే అర్థమవుతుంది, అబ్బాయిలు పొట్టిగా కనిపిస్తారు, అమ్మాయిలు హైట్ కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో దే స్టార్ట్ దేర్ గ్రోత్ స్పాట్. అబ్బాయిలు కొంచెం లేట్ అవుతారు, బట్ అల్టిమేట్లీ అగైన్ అబ్బాయిలు విల్ పికప్, ఎక్కువ వచ్చేస్తారు. సో ఇది నేచర్లో ప్యూబర్టీ అనేది వస్తుంది. సో ఈ ప్యూబర్టల్ ఏజ్ ఎట్లుంటుందంటే, ఫస్ట్ వాళ్ళకి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ అవుతాయి. అమ్మాయిలకి బ్రెస్ట్ పెరగడము, ప్యూబిక్ హెయిర్ రావడము, ఆర్మ్పిట్స్లో హెయిర్ రావడము, బాగా పింపుల్స్ రావడము, వాయిస్ చేంజ్ అవ్వడము. సో సడన్గా ఆ ఏజ్లో వాళ్ళకి ఏమైందంటే లైఫ్ ట్రాన్సిషన్ అవుతుంది. ఫిజికల్గా వాళ్ళకే ఒక 1-2 ఇయర్స్ ఆక్వర్డ్నెస్ ఉంటుంది, ఏంటి నేను ఇలా తయారవుతున్నాను. ఫిజికల్లీ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వలేకపోతారు, ఎందుకంటే ఆ ఇన్హిబిషన్, వాళ్ళకి కొత్తదనం ఉంటుంది, వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ స్టార్ట్ అయిన 1-2 ఇయర్స్ 3 ఇయర్స్ లోపే దే విల్ స్టార్ట్ మెన్స్ట్రుయేటింగ్ ఆల్సో. సో ఇదంతా ఏంటంటే నేచర్లో సెట్ లిమిట్ ఎందుకు పెట్టారంటే, బై దట్ టైమ్ 10-13-14 ఇయర్స్ ఇస్ కాల్డ్ ఎర్లీ అడోలసెన్స్. ఆ పీరియడ్లో కొంచెం మైండ్ సెటిల్ అవుతుంటుంది. సో వాళ్ళు పెయిన్ అనేది దే కెన్ టాలరేట్, స్లోలీ దే విల్ లర్న్ అనేది. సో నేచర్ అలా సెట్ ఎందుకు చేసిందంటే, ఆ టైంలో దే ఆర్ కేపబుల్ టు హ్యాండిల్. అర్లియర్ కూడా మా పాతకాలంలో కూడా ప్రికాషియస్ ప్యూబర్టీ అంటారు. ప్యూబర్టీ టైంకి ముందు రావడాన్ని ప్రికాషియస్ ప్యూబర్టీ ఆర్ అర్లీ ఆన్సెట్ ప్యూబర్టీ అని అంటారు. ఇంతకుముందు కూడా అర్లీ ఆన్సెట్ ప్యూబర్టీ వచ్చేది, బట్ ఇట్ వాజ్ వెరీ రేర్, చాలా రేర్గా ఉండేది. అది కూడా డ్యూ టు సమ్ డిసీజ్ అనో, లేకపోతే ఏదన్నా హార్మోనల్ ఇష్యూస్ వల్ల, ఏదో మేజర్ ఇష్యూ ఉండడము, ఏదో జెనెటిక్ ఇష్యూ ఉండడం, సమ్ మేజర్ ప్రాబ్లం ఏదో ఉంటుంది. కానీ ఈ మధ్య చాలా ఎక్కువ పెరగడంతో ఏమైంది, 2020లో ఒక రీసెర్చ్ జరిగింది గ్లోబల్లీ. ఆ రీసెర్చ్లో ఏమర్థమైందంటే, ప్రతి 5,000 చిల్డ్రన్లో ఒకరు డెఫినెట్లీ ప్రికాషియస్ ప్యూబర్టీ వస్తుంది అర్లీగా. డెఫినెట్లీ హయ్యర్ నెంబర్. ఇప్పుడు ఇంకా రీసెర్చ్ చేస్తే మేబీ ఇంకా ఎక్కువ అవ్వచ్చు. సో ఈ రీసెర్చ్ ప్రకారం మన సౌత్ ఇండియన్ రీసెర్చ్లో చూస్తుంటే
సౌత్ ఇండియా కాకుండా మరి ఇండియాలో రీసెంట్గా ఎయిమ్స్ వాళ్ళు చేశారు 2019లో ఎప్పుడో రీసెర్చ్ చేస్తే 30% ఇంక్రీజ్ ఇన్ ఇండియా అనిపించింది గ్లోబల్ రేట్ కన్నా. ఒక 30% సడన్ హైక్ ఉంది. 30% హైక్ అంటే రఫ్లీ 2 to 3 చిల్డ్రన్ ఫర్ ఎవ్రీ 5,000 or 10,000 చిల్డ్రన్లో ఎక్కువ నంబరే డెఫినెట్లీ. అంటే పిల్లలు అంత సడన్గా ప్యూబర్టీ చూడడము, ఎందుకంటే ఇది ఫిజికల్గానే కాకుండా ఎమోషనల్గా కూడా అండ్ సొసైటీ ప్రకారం కూడా చాలా డ్రైన్ అవుతుంది డెఫినెట్లీ ఫర్ బోత్ సెక్సెస్, బట్ మోర్ ఫర్ ఉమెన్ డెఫినెట్లీ. అమ్మాయిలకి అట్ దట్ ఏజ్ టు సీ ఆల్ దట్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అమ్మాయిలకి ఏమవుతుందంటే ఎవ్రీ గర్ల్ చైల్డ్ ఈజ్ బోర్న్ విత్ సెట్ నెంబర్ ఆఫ్ ఎగ్స్. వాళ్ళకి సిన్స్ వాళ్ళు పొట్టలో బీజం పడినప్పటి నుంచే, వాళ్ళు మెచ్యూర్ అయిన పొట్టలో ఫామ్ అయినప్పటి నుంచే వాళ్ళకి దేవుడు ఒక సెట్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఇస్తాడు. వాళ్ళకి మళ్ళీ ఫ్రెష్ ఎగ్స్ ఏం ఫామ్ అవ్వవు లైఫ్లో. ఫర్ బాయ్స్ ఇట్ ఈస్ డిఫరెంట్. బాయ్స్ క్యాన్ బి ఫర్టైల్ టిల్ వెరీ లేట్ ఇన్ దర్ ఏజ్. ఎందుకంటే బాయ్స్కి బీజం అనేది అది ఇన్స్టాంటే ప్రొడ్యూస్ అయ్యేది. వాళ్ళు హెల్దీగా ఉన్నారు అని అంటే ఇట్ క్యాన్ హ్యాపెన్ ఎనీ డే. బట్ ఫర్ గర్ల్స్ దే ఆర్ బోర్న్ విత్ సెట్ నెంబర్ ఆఫ్ ఎగ్స్. సో ఇన్ దట్ ప్రాసెస్ వాళ్ళు మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయ్యాక దే ఆర్ లూజింగ్ ఎగ్స్ ఎవ్రీ మంత్. సో ఇప్పుడు ఈ నెల ఫస్ట్ పీరియడ్ వచ్చింది, ఇఫ్ షీ ఈజ్ నాట్ గెటింగ్ ప్రెగ్నెంట్ దట్ ఎగ్ ఈజ్ వేస్టెడ్ అన్నట్టు. అలాగా ద నెంబర్ ఆఫ్ సైకిల్స్ దట్ షీ విల్ సీ, షీ విల్ కీప్ వేస్టింగ్ మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్స్. సమ్టైమ్స్ ఒక్కొక్క సైకిల్లో ఇట్ క్యాన్ బి 2-3 eggs, ఇట్ క్యాన్ బి 4 eggs. సో డిపెండింగ్ ఆన్ ద మెచ్యురేషన్, అప్పుడప్పుడు ఏమైనా చిన్న పైన ప్రాబ్లమ్స్ అయితే ఇట్ క్యాన్ బి మల్టిపుల్ ఎగ్స్ ఆల్సో. సో ఇలాగా వాళ్ళకి ఒక అర్లీ ప్యూబర్టీ వచ్చిందనంటే దే విల్ రీచ్ మెన్స్ట్రుయేషన్ అర్లీ. సో వాళ్ళ ఫర్టిలిటీ పీరియడ్ కూడా ఇంకా ముందుకు వస్తుంది. మేబీ 30 తర్వాత 32 years తర్వాత దే మైట్ నాట్ గెట్ ప్రెగ్నెంట్. ఎగ్ రిజర్వ్ తగ్గిండొచ్చు, క్వాలిటీ ఎగ్స్ తగ్గిండొచ్చు. సో ఇది కూడా ఫిజికల్లీ డెఫినెట్లీ అ పాయింట్ టు కన్సిడర్. బట్ ఎమోషనల్గా ఇమాజిన్ 35-36 yearsలో కూడా ప్రెగ్నెంట్ అయ్యే ఏజెస్లో 30 తర్వాత నో యూ కాంట్ గెట్ ప్రెగ్నెంట్. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో, ఇప్పుడున్న కెరియర్ చాయిసెస్లో డెఫినెట్లీ పెళ్లి చేసుకొని పిల్లలు కందామనే లోపు 30 దాటిపోతారు. ఇప్పుడు ఆ 30 లోపు వాళ్ళు ఇప్పుడు కందాం అనుకుంటే చూస్తే ఎగ్ రిజర్వ్ లేదు, హార్మోనల్ రిజర్వ్ లేదు, క్వాలిటీ ఎగ్స్ లేవు నీకు. సో డెఫినెట్లీ ఇది కూడా ఫ్యాక్టర్ అవుతుంది. సో ఈ ఎర్లీ పీరియడ్ అసలు ఎందుకు అవుతుంది అని ఆలోచిస్తే మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ప్రైమరీ ఈజ్ లైఫ్ స్టైల్. ద లైఫ్ స్టైల్ దట్ వీఆర్ చూసింగ్ ఎలా ఉందంటే, ఇప్పుడు మనము ఇఫ్ వీ సీ ఇన్ సౌత్ ఇండియన్ పాపులేషన్, డైట్ ప్లేస్ అ హ్యూజ్ రోల్. సో మన డైట్ అంతా ఏమైపోయిందంటే వాస్తవానికి మొత్తం వరల్డ్ అంతా డైట్ ఎలా మారిపోయిందంటే గ్లోబల్ డైట్ అయిపోయింది. ఎప్పటికైనా ఏదన్నా తినచ్చు. ఇటాలియన్ పిజ్జా కావాలంటే దొరుకుతుంది, జాపనీస్ సూషీ కావాలన్నా దొరుకుతుంది, సడన్లీ మనం టర్కిష్ డెజర్ట్స్ తిందామన్నా దొరుకుతాయి. సో ఎలా అయిపోయిందంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీలీ యాక్సెసబుల్ అండ్ ఉంది కాబట్టి అదొక ఫ్యాన్సీ లైఫ్ స్టైల్గా మారింది. ట్రెడిషనల్గా మనం చూస్తే మనం వెజిటేబుల్స్, మిల్లెట్స్ తినే పాపులేషన్ సౌత్ ఇండియా అంతా. మిల్లెట్లు ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయాయి. ఫ్యాషన్ ఎందుకు అయిందంటే తినడం మానేసాం కాబట్టి. మన పెద్దోళ్ళు అవి తినే పెద్దగా అయ్యారు. అప్పుడు ఇట్ వాజ్ నెవర్ ఫ్యాషన్, ఇట్ వాజ్ డైలీ ఫుడ్. ఇప్పుడు దానికి మళ్ళీ ఒక కమర్షియల్ వాల్యూ ఉంది. మిల్లెట్స్ కొనాలంటే ఎక్కువ డబ్బులు ఇవ్వాలి ఇప్పుడు. సో ఈ సడన్ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ న్యూట్రిషన్ ఏమైపోయిందంటే దర్ ఈజ్ నో అబ్జార్ప్షన్. మనం తినే ఫుడ్లో ఇప్పుడు కూడా మనం మైదా తింటున్నాము, వీట్ తింటున్నాము, ఓట్స్ తింటున్నాము. ఏవైతే కార్బోహైడ్రేట్స్ అండ్ పల్సెస్ మనకు కాదో అంతా నార్త్ ఇండియన్ ఫుడ్స్ తింటున్నాము. నార్త్ ఇండియన్ ఫుడ్స్ మన ఫుడ్స్ ట్రై చేస్తున్నారు, వేరే కంట్రీస్ ఫుడ్స్ ట్రై చేస్తున్నారు. సో ఇది ఏమైతుందో పార్ట్ ఆఫ్ డైలీ లైఫ్ స్టైల్ అయిపోయింది. సడన్గా ఒకరోజు అవకాడో తింటామంటారు, డ్రాగన్ ఫ్రూట్ తింటామంటారు, మన పపాయ, బనానాలు, వాటర్ మిలన్లు వదిలేసి అవి తింటాం ఇవి తింటామంటారు. సో డెఫినెట్లీ ఏమైందంటే ఆన్ పేపర్ దీస్ ఫుడ్స్ ఆర్ గుడ్. ఒకవేళ క్యారెక్టరిస్టిక్స్ రాసుకుంటే, ఇప్పుడు మనము పెళ్ళికి బయోడేటాలు పంపిస్తాం కదా, బయోడేటాలు పంపించి పేపర్ పైన బాగుంది, తర్వాత పెళ్ళాక తెలుస్తుంది ఎంత బాగుందో ఎంత బాగాలేదు. సో సేమ్ ఫ్రూట్స్కి కూడా అండ్ ఫుడ్స్కి కూడా అది కూడా నేచర్ ఎలా సెట్ చేసిందంటే, ఓకే తెలంగాణలో ఈ ఫలానా రీజియన్లో ఈ క్రౌడ్కి ఈ ల్యాండ్లో ఇదే పంట అని దేవుడు అలా సెట్ చేసి పెట్టాడు. మనము బికాస్ ఆఫ్ యాక్సెసిబిలిటీ అండ్ ఈజ్ ఆఫ్ ఇంపోర్ట్ అన్నీ తింటున్నాము. దీనివల్ల ఏమవుతుందంటే ఓవర్ అ వెరీ లాంగ్ పీరియడ్ ద ఎంటైర్ జనరేషన్ ఈజ్ ఇంటూ మాల్ అబ్జార్ప్షన్. అందులో న్యూట్రియంట్స్ ఉన్నా మన బాడీ ఈజ్ నాట్ అబ్జార్బింగ్. అది ఎఫెక్ట్ అవుతుందా? డెఫినెట్లీ, ఎందుకంటే అవర్ డిఎన్ఏ ఈజ్ నాట్ లింక్ టు దట్ ఫుడ్.
సో అడిక్వేట్ న్యూట్రిషన్ లేదు. సో లేనందువల్ల ఏమైపోతుంది, వేర్ అండ్ సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్, బాడీ అంతా ఎప్పుడూ ఒక ఇన్ఫ్లమేటరీ మోడ్లో ఉంది, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి. అదొక మెయిన్ కారణం, బికాజ్ వీఆర్ నాట్ హ్యావింగ్ ట్రెడిషనల్ ఫుడ్స్. అండ్ దెన్ తర్వాత ఏమైంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అ ప్లాస్టిక్ కవర్. కంటైనర్స్ కూడా, డబ్బా కూడా ప్లాస్టిక్ డబ్బాలు, వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్. సో ఈ ప్లాస్టిక్ కవర్స్లో ఉన్న థాలేట్స్ అయినా లేకపోతే బాటిల్స్లో ఉన్న బీపీ అయినా వీటికి డెఫినెట్లీ క్యాన్సర్ ఇండ్యూసింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. దాంతోపాటు మన బాడీలో ఈ ప్లాస్టిక్ కెమికల్స్ అన్నీ దే బిహేవ్ యాజ్ ఇఫ్ దే ఆర్ ఈస్ట్రోజన్, ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్. దాని కెమికల్ నేచర్ ఒక హార్మోన్లా ఉంటుంది. సో అది ఇట్ విల్ ఇండ్యూస్ ప్యూబర్టీ ఎర్లీ. సో ఎక్సెసివ్ యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్ ఈజ్ అనదర్ రీజన్. థర్డ్ రీజన్ ఈజ్ ఒబేసిటీ, డెఫినెట్లీ అగైన్ ఫుడ్ రిలేటెడ్. సో ఒబేసిటీ వల్ల ఎందుకు అవుతుంది స్పెషల్గా అని ఆలోచిస్తే, ఒబేసిటీ వల్ల ఈ ఫ్యాట్ సెల్స్ పెరిగినప్పుడు ఫ్యాట్ సెల్స్ హ్యావ్ టెండెన్సీ టు ప్రొడ్యూస్ మోర్ ఈస్ట్రోజన్, ఫీమేల్ హార్మోన్. సో ఎక్కువ ఈస్ట్రోజన్ ఉన్నప్పుడు ఎర్లీ ఆన్సెట్ ప్యూబర్టీ డెఫినెట్లీ అవుతుంది. అండ్ చైల్డ్హుడ్ ఒబేసిటీకి ఇండియా ఇస్ ద హబ్ నౌ. ఇప్పుడున్న లాస్ట్ 10 yearsలో చిన్నపిల్లల ఒబేసిటీ ఇండియా ఇస్ ద హబ్. అండ్ డయాబెటిక్ క్యాపిటల్ అయితే అసలు ఇప్పుడు రీసెంట్గా మొన్న ఇండియా డయాబెటిక్ క్యాపిటల్ అంటే ఇండియాలో హైదరాబాద్ డయాబెటిక్ క్యాపిటల్ అంటున్నారు. ఆ ఫుడ్ చాయిసెస్ అంత పెరిగిపోయాయి. రెస్టారెంట్స్, మనకి ఈ క్లౌడ్ కిచెన్స్, ఇంట్లో కూర్చుంటే ఆర్డర్ అన్నీ తింటున్నాము. సో ఎవ్రీ వన్ ఈజ్ ఫ్యాన్సింగ్ ఫుడ్. ఇవాళ ఇది తిన్నా, ఇవాళ ఇది తిన్నా, ఇవాళ ఇక్కడ తిన్నా, ఇవాళ అక్కడ తిన్నా, మొత్తం దీనివల్ల అయిపోయింది. డెఫినెట్లీ ఒబేసిటీ ఎక్కువైపోయింది, ఫ్యాట్ సెల్స్ పెరిగిపోతున్నాయి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇన్యాక్టివ్ లైఫ్, స్క్రీన్ టైమ్. రీసెంట్గా కేరళలో రీసెర్చ్ చేశారంట ఒకటి, స్క్రీన్ టైం వల్ల ప్యూబర్టీ ఎఫెక్ట్ ఎట్లా అవుతుంది అని. సో ఫస్ట్లో ఏమన్నారు, థియరిటికల్లీ పాసిబుల్ ఏమో అనుకున్నారు. సో దే ట్రైడ్ అ రీసెర్చ్, క్యాల్కులేట్ చేసి చూశారు. సో చూస్తే 5 hours ఆఫ్ స్క్రీన్ ఎక్స్పోజర్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్ అల్టిమేట్గా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ రీజన్స్గా, ప్రత్యక్షంగా పరోక్షంగా కలిపి చూస్తే అర్లీ ప్యూబర్టీకి కారణం ఉంది. ఎలా ఉందనంటే, ఒకటి డ్యూ టు ఎక్సెసివ్ స్క్రీన్ టైం, యాక్టివిటీ లేదు. డ్యూ టు ఎక్సెసివ్ స్క్రీన్ టైం లేజీగా ఉండి దే ఆర్ ఈటింగ్ మోర్. ఆ స్క్రీన్ టైం వల్ల ఇన్యాక్టివ్నెస్, ఒబేసిటీ, అల్టిమేట్లీ అగైన్ అర్లీ ప్యూబర్టీ. సో స్క్రీన్ టైంతో ఇప్పుడు ఇంకోటి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, డ్యూ టు ఇంటర్నెట్ జనరల్లీ 6-7 years తర్వాత పిల్లలు, అబ్బాయిలైనా అమ్మాయిలైనా, దే విల్ స్టార్ట్ రికగ్నైజింగ్ ఆపోజిట్ సెక్స్. నేను మేల్, నేను ఫీమేల్ అనే ఐడెంటిటీ వాళ్ళు దే విల్ స్టార్ట్ రియలైజింగ్ ఇట్. 7 years తర్వాత, 8 years ఆ టైంలో దే విల్ రియలైజ్ దట్ నాకు ప్రైవసీ కావాలి, అమ్మాయి నాకు ప్రైవసీ కావాలని ఆ ఏజ్ గ్రూప్లో డెఫినెట్లీ ఉంటాయి. 7-8 years ఆ టైంలో దే విల్ స్టార్ట్ ఫీలింగ్ దట్ నేను అబ్బాయిని, నాకు ఐ నీడ్ సమ్ ప్రైవసీ, నేను అమ్మాయిని, ఐ నీడ్ సమ్ ప్రైవసీ అన్న ఒక ఫీలింగ్ మెల్లగా స్టార్ట్ కలుగుతుంది. దట్ ఈస్ ద ఏజ్ వేర్ పేరెంట్స్ షుడ్ అండర్స్టాండ్. 7-8 years ఉంది, అబ్బాయి అమ్మాయిని సపరేట్గా నర్స్ చేయాలి. ఆమె రూమ్ ఆమెకి, వీడి రూమ్ వీడికి. రూమ్ లేకపోయినా ఒకవేళ చిన్న ఇల్లు ఉన్నా కానీ వాడి టైం వాడికి, ఈమె టైం వీడికి. అమ్మాయి ఇది నీ డ్రెస్ చేంజ్ చేసే టైము, దిస్ ఈజ్ యువర్ అవర్, దిస్ ఈజ్ యువర్ బాత్రూమ్ అవర్ అన్న రెస్ట్రిక్షన్స్ పెట్టేయాలి. అట్లాంటి టైం పీరియడ్లో ఇప్పుడు ఎలా అయిందంటే, దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ సెన్షువల్ కంటెంట్ ఎక్స్పోజర్ ఆన్ ఇంటర్నెట్. పిల్లలకి అంటే ఫిల్టరే లేదు, ఈజీగా యూట్యూబ్ ఓపెన్ చేసి ఏమన్నా చూసుకోవచ్చు, ఏ సినిమా అన్నా చూసుకోవచ్చు, ఏ ఓటీటీలో ఏమన్నా చూసుకోవచ్చు. ఏమవుతుందంటే వాళ్ళకి సెన్షువల్ స్టిమ్యులేషన్ ఎక్కువ అవుతుంది. డెఫినెట్లీ వాళ్ళకి హార్మోన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవుతుంది. ఆల్రెడీ పాతకాలం నుంచే వీ హ్యావ్ ఎ బిహేవియరల్ ప్రాబ్లమ్, మోస్ట్లీ ఇన్ గర్ల్స్, బాయ్స్లో కూడా అవుతుంది, సెక్షువల్ గ్రాటిఫికేషన్ అని. ఆ ఏజ్లో 7-8 yearsలో దే స్టార్ట్ హ్యావింగ్ ఎరెక్షన్స్. అమ్మాయిలు దే స్టార్ట్ ఫీలింగ్ సెక్షువల్ ఫీలింగ్స్ వెరీ ఎర్లీ. డెఫినెట్లీ నాట్ ఎవ్రీ చైల్డ్ విల్ హ్యావ్, బట్ కొంతమంది పిల్లలకి అవుతుంది. అట్లాంటి టైం పీరియడ్లో ఇఫ్ యూఆర్ ఎక్స్పోజింగ్ దెమ్ టు సెన్షువల్ కంటెంట్ ఆన్ ఇంటర్నెట్, ఎక్స్ప్లిసిట్ కంటెంట్ ఉంది, సినిమాలు విచ్ దే ఆర్ నాట్ సపోజ్ టు వాచ్ చూస్తున్నారు, డెఫినెట్లీ వాళ్ళకి ఆ ఇంక్లినేషన్ రావడము, బాడీ రియాక్ట్ అవ్వడము, ఆ స్టిమ్యులేషన్ రావడము, అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ హార్మోన్స్ రావడము. సో ఇంటర్నెట్ ఈజ్ ఆల్సో అ ప్రైమరీ రీజన్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. సో హౌ మెనీ అవర్స్ ఆఫ్ స్క్రీన్ ఈజ్ ఇంపార్టెంట్. యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారా లేదా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మన ట్రెడిషనల్ పాతకాలం లాగా స్టీల్ డబ్బాల్లో పెట్టుకోవాలి, మనం సంచి తీసుకెళ్ళి మార్కెట్ నుంచి తెచ్చుకోవాలి. ఈ ప్లాస్టిక్ అనేది డెఫినెట్లీ అవాయిడ్ చేయాలి. గాజు బాటిల్ లేకపోతే స్టీల్ బాటిల్ వాడడము, ప్లాస్టిక్ బాటిల్స్ మానేసేసి. ఎందుకంటే అమ్మాయిలకి, పీపుల్ హూ ఆర్ ఒబీస్ అండ్ ఎర్లీ ప్యూబర్టీ, డెఫినెట్గా దే విల్ ఎండ్ అప్ హ్యావింగ్ పీసీఓ,
పాలిసిస్టిక్ ఓవరీ రావడము, మళ్ళీ ఫర్టిలిటీ ఇష్యూ రావడము, ఇవన్నీ ఖచ్చితంగా అవుతున్నాయి. అండ్ అమ్మాయిలకి డెఫినెట్లీ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ మోర్ బికాజ్ వాళ్ళ ఫర్టైల్ లైఫ్ అనేది తగ్గిపోతుంది. అవును. వాళ్ళు రాను రాను పాతకాలంలో లేడీస్ 40+ ఉన్నా కానీ ప్రెగ్నెన్సీ తీసుకునే కెపాసిటీ ఉండేది. ఈజీగా డెలివరీ అవును. చేస్తారు. ఇప్పుడు 32 దాటంగానే చెప్పేస్తున్నారు, కష్టం అమ్మా, మీకు ఆ పెద్ద ఎగ్ రిజర్వ్ లేదు, అవేం లేదు, స్కాన్ చేసేసి పెద్దగా లేదు. అదొక వేరే కమర్షియల్ యాంగిల్గా పేషెంట్స్ అనుకుంటున్నారు, కానీ ఏ డాక్టర్లు ఊరికే చెప్తున్నారు, అది ఇది అని చెప్తున్నారు. కానీ ఇన్ సమ్ వే ఇట్ ఇస్ ట్రూ. ఎందుకంటే లైఫ్ స్టైల్ ఇంత డ్రాస్టిక్గా చేంజ్ అయిపోయింది. అగ్రి చేయాల్సిన అవసరం కూడా ఉంది సార్. ఉంది. కెమికల్స్ యూసేజ్, అన్ని టాక్సిక్ కెమికల్స్, వాట్ ఎవర్ వీఆర్ ఈటింగ్ అండ్ వాట్ ఎవర్ వీఆర్ యూజింగ్, ఇవన్నీ డెఫినెట్గా రీజన్ ఫర్ దట్. కోవిడ్ తర్వాత వెరీ న్యూ రీసెర్చ్ విచ్ వాజ్ డెఫినెట్లీ సర్ప్రైజింగ్, which also needs more research. Usage of sanitizers, especially in girls, is also a reason for early puberty అని చెప్పి ఒక కంక్లూజన్ ఉంది. దానిపైన రీసెర్చ్ జరుగుతుంది. రీజన్ బీయింగ్ ఎందుకు అలా అవుతుంది అని అంటే, మనం ఒకసారి ఒక ఎపిసోడ్లో మాట్లాడుకున్నాము బ్యాక్టీరియల్ రోల్. ఆ బ్యాక్టీరియా రోల్ మన బాడీలో ఎంత ఉందంటే, బ్యాక్టీరియా రెగ్యులేట్స్ మన హార్మోన్ లెవెల్స్ ఆల్సో. సో మనం ఎక్సెసివ్ శానిటైజర్ యూస్ వల్ల మన బాడీలో ఏవైతే కామన్గా బతకాల్సిన బ్యాక్టీరియాని కూడా మనం చంపేస్తున్నాం. అంత ఫ్రీక్వెంట్ యూస్ చేసి 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 ఐ థింక్ కోవిడ్ వల్ల శానిటైజర్ హ్యాస్ బికమ్ ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్. డైలీ మనం కిరాణాకి వెళ్ళినప్పుడు ఓ శానిటైజర్ కూడా పట్టుకొస్తున్నాం. ఇంతకుముందు ఎలాగో సబ్బులు కొనేవాళ్ళము, ఇప్పుడు శానిటైజర్ కూడా తెచ్చుకున్నాం. అది పార్ట్ ఆఫ్ డైలీ లైఫ్ అయిపోయింది. సో ఐ థింక్ దెర్ ఈస్ వన్ రీసెర్చ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యూకే. వాళ్ళు దే ఆర్ ట్రయింగ్ టు ఎవాల్యుయేట్ ఈ శానిటైజర్ యూజ్, హౌ ట్రూ యూజ్ ఇట్, ఈ పక్కా దీనివల్ల ఎర్లీ ప్యూబర్టీ. బట్ థియరిటికలీ డెఫినెట్లీ మేక్స్ సెన్స్ మనం అంతా యూజ్ చేయాల్సిన. ఎందుకంటే ఎప్పటి నుంచో దెర్ ఇస్ అ హైపోథెసిస్, బార్కర్స్ హైపోథెసిస్ అని, హైజీన్ హైపోథెసిస్ అని. హైజీన్ హైపోథెసిస్లో ఏంటంటే ఎక్కువ హైజీన్ ఈజ్ ఆల్సో హార్మ్ఫుల్. టూ మచ్గా నీట్గా ఉండడం కూడా మనకి విల్ నాట్ హ్యావ్ ఇమ్యూన్ మెచ్యూరిటీ. సో అది కూడా హార్మ్ఫుల్లే. కాబట్టి ఎక్సెసివ్ యూస్ ఈజ్ డెఫినెట్లీ కాజింగ్ అ ప్రాబ్లం, శానిటైజర్ యూసేజ్. సో ఈ రీజన్స్ అన్నీ స్ట్రెస్, లైఫ్ స్టైల్, తినే ఫుడ్, టీవీ అండ్ ఫోన్ వల్ల లేట్గా పడుకోవడము, లేట్గా లేయడము. మనకి బ్రాహ్మణులు చెప్తారు కదా, బ్రహ్మ ముహూర్తం పడుకోవాలి, బ్రహ్మ ముహూర్తం పడుకోవాలని. 11 o'clock నుంచి 4-5 o'clock వరకు అసలు మన బాడీ యాక్టివ్ ఉండకూడదు. యాక్టివ్ ఉండకూడదు అని డెఫినెట్లీ పడుకోవాలి. సో నైట్ 9 నుంచి 10 నుంచి మన బాడీ స్టార్ట్స్ సెక్రెటింగ్ మెలటోనిన్. మెలటోనిన్ కెమికల్ అనేది కైండ్ ఆఫ్ ఎ హార్మోన్. అది మన బాడీకి ఒక యాంటీ ఆక్సిడెంట్. అంటే మనం పడుకుంటే ఫోన్ రీసెట్ కొట్టినట్టు మనకు నైట్ అంతా బాడీ రీసెట్ కొడుతుంది. అది ఉన్న టాక్సిన్స్ అన్నీ లాగేసేసి బ్రెయిన్ని రిఫ్రెష్ చేసేసి, అంటే ఇట్ విల్ మేక్ అస్ ప్రిపేర్ ఫర్ ద నెక్స్ట్ డే. ఓకే, నెక్స్ట్ మార్నింగ్ ఫ్రెష్గా లేయాలి అని. మనం ఎంత మేలుకుని ఉంటే అంతసేపు మెలటోనిన్ వెయిట్ చేస్తుంది, నా టైం రాలేదు, నా టైం రాలేదు, నా టైం రాలేదు. సో మనం 9-10 తర్వాత కూడా ఇప్పుడు మన బాడీలో స్ట్రెస్ హార్మోన్ కార్టిసోల్, మనం డేలో ఇప్పుడు ఐ విల్ హ్యావ్ కార్టిసోల్ ఇన్ మై బాడీ. ఈవినింగ్ సన్సెట్ అయిందంటే కార్టిసోల్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ కెమికల్కి తెలుసు ఒక నైట్ అవుతుంది. ఇది ఎవ్రీథింగ్ ఈజ్ సన్ రిలేటెడ్. మళ్ళీ మన బాడీలో ఈ ఎండ తగ్గింది అనగానే బాడీ అర్థమైపోతుంది, ఒక డే ఈజ్ డన్, కార్టిసోల్ తగ్గుతూ పోతుంది. కార్టిసోల్ 0కి వచ్చిన వెంటనే మెలటోనిన్ పెరుగుతూ పోతుంది. సో నైట్ టైం మనం ఎంతసేపు మేల్కుంటే కార్టిసోల్ అనుకుంటుంది ఇంకా రాత్రి అవ్వలేదు, ఆర్ మేబీ హీ నీడ్స్ మోర్ ఎనర్జీ అని చెప్పి కార్టిసోల్ డెఫినెట్లీ ఉంటుంది. కార్టిసోల్ పని ఏంటంటే ఇట్ విల్ మేక్ అస్ బీ ప్రిపేర్డ్ ఫర్ ద నెక్స్ట్ ఏదన్నా స్ట్రెస్ఫుల్ ఈవెంట్. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా బాగా మంట వచ్చింది, ఇక్కడ నుంచి పారిపోవాలి మనము, వెంటనే మన బాడీలో కార్టిసోల్ సర్జ్ వస్తుంది, అడ్రినలిన్ సర్జ్. అంటే టు మేక్ అస్ టేక్ క్విక్ డెసిషన్స్ అండ్ ఈ స్ట్రెస్ సిచ్యువేషన్ బయటపడడానికి. అలానే కార్టిసోల్ ఏం చేస్తుంది, మనకి నెక్స్ట్ మూమెంట్ని బతకడానికి రెడీ చేస్తుంది. ఆ రెడీ ఏం చేస్తుందంటే గ్లూకోజ్ని రెడీగా పెడుతుంది. ఆ రెడీమేడ్ గ్లూకోజ్ యూజ్ అవ్వకపోతే తీసుకెళ్ళి ఫ్యాట్ రూపంలో పుట్ట చుట్టూ అక్యుములేట్ చేసి పెడుతుంది. ఎందుకు అక్యుములేట్ పెడుతుంది అంటే వీడు ఎప్పుడు స్ట్రెస్లో ఉన్నాడు, వీడికి అవసరం, వీడికి అవసరం, వీడికి అవసరం అని. సో మనం రోజు స్లీప్ సైకిల్ పాడు చేసి పెట్టుకుంటే ఇక్కడ 7-8 months పిల్లలకి వీఆర్ రైటింగ్ మెడిసిన్ ఫర్ స్లీప్. ఇప్పుడు క్లినిక్స్లో 8కి పడుకోబెట్టండి అంటే, లేదు సార్ మా వాడు 2కి పడుకుంటాడు, మా వాడు 3కి పడుకుంటాడు. గ్రోయింగ్ ఏజ్లో ఎందుకు పడుకుంటున్నా అంటే వీళ్ళు ఇంటికి రారు పని నుంచి, 8 o'clock 9 o'clock వస్తారు. వాడికి బాబుకి పేరెంట్స్ మాట వింటే సంతోషము, టచ్ చేస్తే సంతోషము,
వాడు పడుకునే టైంకి వీళ్ళు ఇంటికి వస్తారు. వచ్చిన వెంటనే బాబు వాంట్స్ టు స్పెండ్ క్వాలిటీ టైం విత్ పేరెంట్స్. వాళ్ళ వాయిస్కి, వాళ్ళ మాటలకి వాడు పడుకోడు. మీరు ఎంత ట్రై చేసినా పడుకోడు. సో వాళ్ళు పడుకునేటప్పుడు పడుకుంటాడు. మేము ఇప్పుడు 8 months 1 year కూడా మెలటోనిన్ రాసి పంపిస్తున్నాం. అమ్మ 15 days వేయండి, కొంచెం టైట్గా షెడ్యూల్ మెయింటైన్ చేయండి, సన్సెట్ అవ్వగానే లైట్లు బంద్ చేసి పెట్టేయండి. ఇవన్నీ రికమెండేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే స్లీప్ సైకిల్ పాడైపోయింది. నైట్ అయిపోయింది, నైట్ పగలైపోయింది, నైట్ అంతా కల్చర్ మారిపోయింది. ఈ కల్చర్ మేబీ మిడిల్ ఈస్ట్ నుంచి పట్టి తెచ్చుకున్నారు చాలామంది. ఎందుకంటే వాళ్ళు ఆ ఎండకి రాత్రి బతికి వస్తున్నారు. మన వాళ్ళకి ఏం అవసరము? మన వాళ్ళకి ఏమైనా క్లైమేట్ పాడైందా? మార్నింగ్ ఏమైనా ఎండ వచ్చేసి వస్తుందా? సాయంకాలం బయటకు వస్తారు, రాత్రంతా బయట తిరుగుతారు. పైగా అన్ని రెస్టారెంట్స్ ఓపెన్ ఉంటాయి. ఈ మధ్య మిడ్ నైట్ బిర్యానీ మిడ్ చాలా నైట్ బిర్యానీ, ఎక్కువైపోయాయి. ఆ డిఎల్ఎఫ్ ఏరియా అని అదని ఇదని 2కి 3కి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి పొద్దున పడుకుంటున్నారు. సో ఇవన్నీ ఈ ఇంట్లో పెద్దలు చేయడం చూస్తే పిల్లలు 7-8 years పిల్లలు వాళ్ళకి అదే ఆస్పిరేషన్ ఉంటుంది. నేను వెళ్ళాలి, నేను మేల్కోవాలి. వాళ్ళకి ఇట్ లుక్ ఫ్యాషనబుల్ ఫర్ దమ్. మేల్కోవడం ఇస్ అ ఫ్యాషన్. ఎంతసేపు మేల్కోవాలి ఎగ్జాక్ట్లీ ఆ ట్రెండ్ నడుస్తుంది ప్రెసెంట్. అంతే ఉంటుంది. వాళ్ళకి తొందర పడుకుంటే హేళన అయిపోతారు. రా క్లాస్మేట్లో నువ్వు 9కే పడుకున్నావా, నువ్వు 8కే పడుకున్నావా, నీకు అసలు సినారియో వల్ల మారిపోయింది. సో స్లీప్ సైకిల్ని మనం ఘోరంగా పాడు చేసాం. ఇవన్నీ రీజన్స్ డెఫినెట్లీ టు హ్యావ్ ఎర్లీ ప్యూబర్టీ. అండ్ ఇప్పుడు డెఫినెట్లీ చాలా హైలో ఉంది. సో మీరు అన్నట్టుగానే వీటన్నిటిని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో ప్రతి తల్లి కూతురు విషయంలో తీసుకోవాల్సిన బాధ్యతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎస్పెషల్లీ ప్యూబర్టీకి సంబంధించి అయితే చాలా విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి. ఎస్పెషల్లీ మనం ఏం తెచ్చుకుంటున్నాం, మనం ఏం తింటున్నాం, మనం ఏం చూస్తున్నాం అన్న దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఒక వర్డ్లో కనుక కంక్లూడ్ చేయాలి అనుకుంటే తినే ఫుడ్ విషయంలో, స్క్రీన్ విషయంలో, పడుకునే విషయంలో ప్రతిదీ కూడా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. మీకు ఫర్దర్గా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి, లేదా మా పాప విషయంలో మేము కొన్ని చేంజెస్ చూసాము, చాలా చిన్న వయసులో ఇవన్నీ మాకు కనిపిస్తున్నాయని మాట్లాడుతూ ఉంటుంటారు. సో కొన్ని స్క్రీన్ పైన మనం మాట్లాడకూడదు కాబట్టి అలా మీకు ఏదైనా డౌట్గా ఉండి మీకు అనిపించినా డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వాజీ మకరంగ్ టీం మీకు పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.